హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడిలో జాయిన్ కావడానికి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకు బీపీఎడ్లో అడ్మిషన్ కొరకు ఆన్లైన్లో అప్లికేషన్ అన్నమాట. ఓకేనా? సో దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూసినప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. ఓకేనా? స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై ద వే ఫ్రెండ్స్, మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కర్మాడ్ డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి అపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా? చూసారు కదా మీ నా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా. నేను ప్రజెంట్ అయితే మన ఆన్లైన్ స్టోర్లో ఉండి మాత్రమే మాట్లాడుతున్నాను, అందుకే చిన్నగా ఈ విధంగా సౌండ్ వస్తుంది. ఓకేనా? ఈ హారన్ సౌండ్స్ ఈ విధంగా తెలుస్తుంది. ఓకేనా? కాబట్టి ఈ వీడియోని అయితే చిన్న లైక్ చేయండి. మీ కొరకు ఇంత కష్టపడి ఇమీడియట్గా ఈ వీడియోని అయితే నేను మీ కొరకు చేస్తున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి అయితే వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అది ఎలాగో అప్లికేషన్ ఇప్పుడు ఈ విధంగా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. లేదంటే మీరు గూగుల్లో టీఎస్పీఈ సెట్ అని కొట్టినా కూడా మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడికి వచ్చినాక ఇదే పేజ్లో కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ ఫీజు పేమెంట్ కానీ, చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ కానీ, ఫిల్ అప్లికేషన్ ఫామ్ కానీ, ప్రింట్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ కానీ ఇదే పేజ్లో ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే చదువుకోండి, చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. అండ్ రైట్ సైడ్కి మనకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఫీజు ఎంత, ఎస్సీ వాళ్ళకి ఎంత, ఎస్టీ వాళ్ళకి ఎంత, లాస్ట్ డేట్ ఎప్పుడు, విత్ ఫైన్తో ఎప్పుడు. ఓకేనా? ఇట్లా డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఉంది కదా, దీని మీద అయితే టచ్ చేసి ఓపెన్ చేయండి. మనకైతే పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే మనం డిగ్రీ, దీనికైతే మనకి మెయిన్గా ఏంటి అంటే ఫ్రెండ్స్ 10th ఇంటర్ డిగ్రీ అయితే డీటెయిల్స్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కావాలి, ఒకటి ఫోటో కావాలి, అండ్ సిగ్నేచర్ కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ కూడా కావాల్సి ఉంటుంది. అయితే ప్రీవియస్గా మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తారని ఉంటారు కదా, డిగ్రీ అయితే డిగ్రీ, అండ్ పీజీ అయితే పీజీ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఎస్ఎస్సి ప్రకారం పేరు ఎంట్రీ చేయండి. ఓకే? సో బీపీఎడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఉంటే ఎంట్రీ చేయండి. ఇక్కడ మెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ ఐటీ అనేది చూజ్ చేసుకోండి. ఓకే, చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేస్తారా, క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తారా, నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తారా, చూజ్ చేసుకుని ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. అయితే మీరు ప్రొసీడ్ ఈ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఈ సెక్షన్ అయితే చేంజ్ చేయరాదు. ఒకవేళ కరెక్షన్ అయితే ఇస్తేనైతే ఓకే. కాబట్టి ఈ యొక్క సెక్షన్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ ఇట్లా మనకు కార్డ్ డీటెయిల్స్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ తీసుకెళ్తుంది. ఈ పేమెంట్ అయితే మీరు చేసేయండి. నెక్స్ట్ పేజ్కి అయితే పేమెంట్ చేసినాక ఈ విధంగా వస్తుంది. ఓకే, మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది, అది రాసి పెట్టుకోండి. అది ఓకే చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రిఫరెన్స్ ఐడి, ఇక్కడ ప్రీవియస్ ఇందాక మనం ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబరు, ఫోన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వస్తుంది. క్యాండిడేట్ నేమ్ కూడా ఆటోమేటిక్, మదర్ నేము. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ మేలా ఫీమేలా అని చూజ్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఇక్కడ మనం బర్త్ స్టేట్ అనేది చూజ్ చేసుకోండి. ఏ డిస్టిక్లో పుట్టారనేది డిస్టిక్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది మొత్తం కంటిన్యూగానే ఉంటుంది పేజ్, నో ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ ఏంటి అనేది చూజ్ చేసుకోండి. అండ్ మీకు ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ ఏమైనా ఉంటే అది కూడా మీకు ఇక్కడ టిక్ మార్క్ చేసుకోండి. మనం లోకల్ ఏరియా కిందకి వస్తాం కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ కిందకి చెక్ బాక్స్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు మైనారిటీయా కాదా అని చూజ్ చేసుకోండి. అయితే మైనారిటీ అయితే మైనారిటీ దాన్ని టచ్ చేయండి, లేదంటే నాన్ మైనారిటీ కింద సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ మనకు యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ బిలో 1 lakh తెచ్చుకుంటారా, 1 lakh to 2 lakhs మధ్య అంటే అబోవ్ 1 lakh తెచ్చుకుంటారా అనేది చూసుకోండి. ఓకేనా? సో అట్నే కొంచెం పైకి వస్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్కి ఇట్లా ఎంట్రీ చేయమంటుంది. ఇక్కడ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇవన్నీ స్టార్ మార్క్ అయితే ఏం లేవు, ఉంటే ఎంట్రీ చేయండి, లేదంటే లేదు. ఇక్కడ అడ్రస్ మాత్రం మనం ఖచ్చితంగా మన హౌస్ నెంబరు, మన స్ట్రీట్ ఏంటిది, మన విలేజ్ ఏంటిది, మండల్ ఏంది, డిస్టిక్ ఏంది, స్టేట్ ఏంది, పిన్ కోడ్ ఏంది, అట్లా ఎంట్రీ చేయండి. ఓకే, సో కొంచెం కిందికి వచ్చేసినాక ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ మన మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్ కనబడుతుంది. ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్గా మనకు కనబడుతుంది. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మళ్ళీ మనకు టైప్ ఆఫ్ ఎగ్జామ్ అంటే మనం ప్రీవియస్లో డిగ్రీలో బీఏ చేసామా, బీకామ్ చేసామా, బీఎస్సీ చేసామా, ఇంకా బీటెక్ చేసామా, అదర్స్ క్లిక్ చేస్తే బీటెక్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అందులో మేజర్ 3 సబ్జెక్ట్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ
డిగ్రీ డీటెయిల్స్ అంటే మనం ప్రీవియస్గా ఎంట్రీ చేసిన హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ కనబడిపోతుంది. అది ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, అయితే డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, ఆ మీడియం తెలుగులో చదివారా ఇంగ్లీష్లో చదివారా అని చూజ్ చేసుకోండి. ఓకే, కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మనకు ఇందాక చెప్పాను కదా మనకి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా కావాలని. అది అర్బన్లో చేశారా రూరల్లో చేశారా, ఇంటర్మీడియట్ అండ్ ఎస్ఎస్సి. సో ఫస్ట్ అయితే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు, సేమ్ అట్నే ఇంటర్మీడియట్ కూడా ఏ హాల్ టికెట్ నెంబరు ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా మీకు కొంచెం కిందిక అంటే మనం స్క్రోల్ చేసుకుంటూ పోవాలి పైకి. సో ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ మనం ఆల్రెడీ నాట్ అప్లికేబుల్ అని అయితే మనం పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ బీపీఎడ్ 2 ఇయర్స్కి మేము అప్లై అయితే చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ ఒక ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ సెక్షన్ 2 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాంగ్ జంపా హై జంప్ అని ఉంటుంది. సో మీరు చూజ్ చేసుకోండి మీ ఫిజికల్ ఎడ్యుకేషన్. దీనికైతే ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు. ఓకేనా, సో ఇక్కడ మీకు గేమ్ ఆప్షన్స్ టు స్కిల్ టెస్ట్ అని ఉంటుంది కదా, ఈ స్కిల్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చూజ్ చేసుకొని ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసే ముందు ఖచ్చితంగా ఇక్కడ మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఓకే, మాడిఫికేషన్ చేసేది ఉంటే ఇక్కడనే మాడిఫికేషన్ చేసుకోండి. అండ్ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఒకసారి ప్రీవ్యూ వస్తుంది, ప్రీవ్యూ చూసుకొని సబ్మిట్ అయితే ఫైనల్గా సబ్మిట్ అయితే చేసేయండి. అప్లికేషన్ అయితే మీకు సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కనబడుతుంది కదా, ప్రింట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి పేజ్ని అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. అయితే మీకు ఇక్కడ ఈ పేజ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అంటే ఈ పేజ్లో ఈ 2 సెక్షన్లు అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ ఫిజికల్ టెస్టే కాబట్టి ఇక్కడ మీరు దేనిలో పార్టిసిపేట్ అవుతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చింది కదా, ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.